స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి రికమెండ్ చేసింది ప్రభుత్వ ప్యానల్. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ బ్యూరో కూడా రికమెండ్ చేసింది. ఎస్బీఐ చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎఫ్ఎస్ఐబి కూడా రికమెండ్ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలో ఒక తెలుగు వ్యక్తి చైర్మన్ కావడం అన్నటువంటిది మొట్టమొదటిసారి అని చెప్పాలి. వాస్తవంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీదన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి చాలా ఆగ్రహం ఉంది. ఎందుకంటే గతంలో రుణమాఫీ అంశం తెర మీదకి వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం, రుణమాఫీ అన్నటువంటిది మంచిది కాదంటూ అప్పట్లో చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టేటటువంటి కామెంట్లు కూడా ఆనాడు ఆవిడ చేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి రజనీష్ కుమార్ వచ్చేటప్పటికి జగన్ మనిషి, జగన్ సలహాదారు అన్నటువంటి పేరుంది. తను వచ్చేటప్పటికినే ఇప్పుడు ఈ లోన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పుల్లో మద్యం మీదన కూడా అప్పులు తీసుకున్నటువంటి సందర్భం ఉంది. మద్యం రాబోయే 10 ఏళ్లలో మద్యం వచ్చేటటువంటి ఆదాయాన్ని బేస్ చేసుకునే అప్పులు, అట్లాంటి పలు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి డబ్బులు తీసుకోవడానికి సలహాలు ఇచ్చింది ఆయన అన్నటువంటిది కూడా వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు తెలుగువాడైనటువంటి వ్యక్తి రావడంతో మంచి జరుగుతుంది అని భావిస్తున్నారు.